అలాగా దడదడలాడించేస్తుంది. నిన్న ఫోన్లో ఆవిడ మాటలు విని కంగారొచ్చేసింది. ఈరోజు ఇంకా భయం వేసింది. అలాంటి ఆవిడతో మీరెలా నెట్టుకొస్తున్నారు మేడం? అది అలాంటిది కాబట్టే దాన్ని త్వరగా ఇంటి నుంచి పంపించేద్దామని అనుకుంటున్నాం. అదేంటి, మీరు నన్ను తీసుకువెళ్ళమన్నది పాపను కదా? పాప వెళ్ళిపోతే అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందిలే. పాపకి ఆవిడికి లింక్ ఏంటండి? అయినా పాపం, ఆయన చూస్తుంటే నాకే బాధగా ఉంది. మీకు బాధగా లేదా? ఎందుకు లేదు? ఆ లక్ష్మి నా మిత్రని పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనిపించింది. నా మిత్రతో కాపురం చేసి 2 పిల్లల్ని కన్నప్పుడు బాధ అనిపించింది. నేను ఎన్ని ప్లాన్లు వేసినా అది ఇంకా 2 పిల్లలతో ఇక్కడే ఉండటం బాధ అనిపించింది. అంటే ఆ పాప ఆవిడ కూతురా? సరియు చెప్పలేదా? సగం సగం తెలుసుకునొచ్చావా? నాకు మొత్తం స్టోరీ తెలీదండి. జస్ట్ పాపను తీసుకురమ్మన్నారు అంతే. ఆ పాప దాని కూతురే, కానీ తనకు ఆ విషయం తెలీదు. తెలిస్తే మిత్ర దాన్ని ఇక్కడే ఉంచుతాడు. మనీషా, ఇదంతా దేనికిందుకు చెప్తున్నా? సర్లేండి, మీ గొడవంతా నాకెందుకు? నేను వచ్చిన పని పూర్తి చేస్తాను. కానీ ఈ 3 రోజులు ఇక్కడ ఉండాలంటే ఆవిడతో భయంగా ఉంది. ఆ లక్ష్మి గురించి మేం చూసుకుంటాం, నువ్వు భయపడకు. రేపో ఎల్లుండో నిన్ను పాపని పంపించే ఏర్పాటు చేస్తాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మనీషా, అనవసరంగా దాని ముందు నోరు చేరావేంటి? అది అయ్యో పాపం అంటుంది. ఏం పర్వాలేదు ఆంటీ, అది పెయిడ్ ఆర్టిస్ట్. దానికి కావాల్సింది రెమ్యునరేషన్, సెంటిమెంట్స్ కాదు. ఏమో, ఈ కాలంలో ఎవరిని నమ్మలేం. ఎంత పెయిడ్ ఆర్టిస్ట్ అయినా తనకి హార్ట్ ఉందని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే అంతవరకు రానివ్వం. వీలైనంత త్వరగా లక్కీనిచ్చి దాన్ని పంపించేస్తాం. త్వరగా పనిచేయాలి, లేదంటే లక్ష్మి కనిపెట్టేస్తుంది. వదినా, అసలు లక్కీ ఇలాంటి ప్లేస్లో ఉండగలరా? అన్నయ్య లక్కీని అష్టైశ్వర్యాలతో అపురూపంగా పెంచాడు. అలాంటి లక్కీ ఇలాంటి ప్లేస్లో అసలు ఉండలేదు వదినా. అసలు ఆ పార్వతి ఇక్కడ ఉంటుందో లేదో తెలుసుకోవాలి. ఏమండి? సరే, ఒక నిమిషం చెప్పండి. ఇక్కడ పార్వతి అనే ఆవిడ ఉండేదా? అదేనమ్మా పార్వతి ఇల్లు. కానీ తనిప్పుడు ఇంట్లో లేదు. తన పాప కోసమని పొద్దున్నే ఎక్కడికో వెళ్ళింది. పాప కోసమా? అవునమ్మా, 8 ఏళ్లుగా తన పాపకు దూరంగా ఉంటుంది. నిన్నో మొన్నో పాప గురించి తెలిసిందంట. ఆవిడ ఎలాంటిదండి? చాలా మంచిదమ్మా. టైలరింగ్ పని చేసుకుంటూ ఒంటరిగా బతుకుతుంది. పొద్దునడగా వెళ్ళి రాత్రి ఎప్పుడో ఇంటికొస్తుంది. అంటే తను ఇంట్లో టైలరింగ్ చేయదా? లేదమ్మా, ఈ వీధిలోనే దగ్గరే ఓ టైలరింగ్ షాప్ ఉంది, అందులో పనిచేస్తుంది. తను పని తప్ప మిగతా విషయాలేం పట్టించుకోదు. సరేనండి వివేక్, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పద. చెప్పు మేడం, మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడే వచ్చి పార్వతి గురించి అడిగెళ్లారు. లక్కీ, నాకొద్దు పిన్ని, కొంచెం తినమ్మా. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. ఆకలిగా లేదు పిన్ని, బాధగా ఉంది. నువ్వు ఆవిడతో వెళ్లకుండా అమ్మా నాన్న ఏదో ఒకటి చేస్తారు లక్కీ. ముందు తిను. వద్దు చున్ను,
నాకేం తినాలనిపించట్లేదు. నా మాట విను లక్కీ, నువ్వెక్కడికి వెళ్ళవు. దా. జాన్ ఇలా తిను బంగారం. నువ్వు తిన్నావా నాన్న? ముందు నువ్వు తిను. నువ్వు తినకుండా నేనెలా తింటాను నాన్న? నేను తింటాను లక్కీ. నాకు తెలుసు నువ్వు తినవు. నేను వెళ్ళిపోతానని బాధపడుతూ ఉంటావు. నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న. అందుకే నాకేమీ వద్దు. నాకు నువ్వు మాత్రమే కావాలన్నా.